అస్మద్గురుభ్యో నమ. సంగీత త్రిమూర్తులలో శ్యామశాస్త్రి, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్. వీరు ముగ్గురులో ముత్తుస్వామి దీక్షితార్ విషయాలలో ఇవాళ ప్రధానమైన అంశం ఏంటంటే నవగ్రహ కృతులు ఎలా ప్రారంభించారు అన్నదానికి ఒక కథ. ముత్తుస్వామి దీక్షితార్ శిష్యులైన శుద్ధమత్తళం తంబియప్పన్ అనే ఆయన ముఖ్యమైన వారు. వీరికి చాలా రోజులుగా కడుపు నొప్పి ఉండేదట. అయితే ఆ తంబియప్పన్ జాతకం చూసి కొందరు జ్యోతిష్కులు చెప్పారట, వారి జాతకంలో గురు, శని ఈ రెండు గ్రహాలు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్తే అప్పుడు తంబియప్పన్ గారు వారి గురువు గారైన ముత్తుస్వామి దీక్షితార్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పారట. అయితే శిష్య వాత్సల్యంతో గురువుగారు వెంటనే ముందుగా గురుగ్రహం పైన బృహస్పతే అని అఠాణ రాగంలో చేసున్నారు. తర్వాత వెంటనే శనిగ్రహం పైన దివాకర తనుజం అని యదుకుల కాంభోజి రాగంలో ఒక కృతి చేసి ఉండి వెంటనే తంబియప్పన్కి ఉపదేశించి కొన్ని రోజులు ఉపాసనగా ఈ కీర్తనలు పాడుకోమని చెప్పారట. అయితే గురువుగారు చెప్పినట్టుగానే ఆ శిష్యుడు కూడా వెంటనే ఆ రెండు కృతుల్ని ఉపాసనగా ప్రారంభించి పాడుతూ ఉండగా వెంటనే తగ్గిందట కడుపు నొప్పి. ఆ తర్వాత ఈ విషయం విన్నాక ముత్తుస్వామి దీక్షితారికి కూడా ఒక నమ్మకం కుదిరి మిగతా గ్రహాలపైన కూడా చేయాలని ఆశతో మిగతా గ్రహాలపైన కృతులు చేసి ఒక గుచ్ఛకృతులు, నవగ్రహ కృతులు అని ప్రవేశపెట్టారు. అదే ఈరోజు మనం పాడుకుంటున్న నవగ్రహ కృతులు ముత్తుస్వామి దీక్షితారిచే రచింపబడ్డాయి. ఇవన్నీ ముందు ముందు కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉందాం. అస్మద్గురుభ్యో నమః.